హలో బడీస్, వెల్కమ్ టు తెలుగు ఫుడీస్. ఇవాళ మన రెసిపీ అల్లం పులుసు. ఇది అన్నంలోకి సూపర్ ఉంటుందండి. అల్లం పులుసుకి కావలసిన పదార్థాలు: చిన్న సైజు క్లీన్ చేసుకున్న అల్లం ముక్క, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం మెంతులు, 4-5 మిరియాలు, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలి, చిన్న సైజు బెల్లం ముక్క, కొన్ని ఎండుమిర్చి, రుచికి సరిపడినంత ఉప్పు, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, తాలింపు దినుసులు, కరివేపాకు. స్టవ్ మీద బాండి ఉంచుకొని మీడియం ఫ్లేమ్లో అల్లం ముక్కలు, చిన్న చిన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయ రొప్పలు, మిరియాలు, మెంతులు మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ వేయించుకోవాలి, ఆయిల్ లేకుండా. ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టిద్దాం. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టించుకున్న దానిలో చింతపండు గుజ్జులోని గింజలు లేకుండా చూసుకొని ఆ గుజ్జును కూడా దీనిలో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మెత్తటి పేస్ట్లా తయారు చేసుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దానిలో తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టించుకుందాం. పొయ్యి మీద బాండి ఉంచుకొని కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది దీనికి. ఇది వారం 10 రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్లో తాలింపులు, ఎండుమిరపకాయలు వేసి దోరగా వేయించుకుందాం. ఇలా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, ఈ విధంగా వేగిన తర్వాత అల్లం మొత్తం రుబ్బుకున్నంత పేస్ట్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లోని ఈ ప్రాసెస్ అంతా చేయాలి. దీనిలోని కొన్ని చిన్న గ్లాసు నీళ్ళు యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోని బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా కొంచెం దగ్గర పడిన తర్వాత కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుందాం. ఇంకొద్దిసేపు బాగా ఉడకనిద్దాం. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే కొంచెం కలుపుకోండి. ఈ విధంగా నూనె పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు అల్లం పులుసు రెడీ. ఈ విధంగా చేసుకుంటే అల్లం పులుసు 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది.
ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొంచెం అల్లం పులుసు కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యము కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటా మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోదు, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.